అందరికీ నమస్కారం అన్న. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. ఈరోజు సాక్షి పేపర్లో బెదిరింపు ధోరణి అని చెప్పేసి ఒక వార్త రాసినాడు. ఆ వార్త రాసిన విలేకరుగానికి నేను చెప్తున్నా, ఆ వార్త రాసిన ఇంకా సాక్షి మధు నీకే చెప్తున్నా. ఇది మొత్తం ఇంత మునుపు ఈ గత 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ పొద్దు నువ్వు వార్త రాస్తున్న బెదిరింపు ధోరణి. గత ఐదేళ్ళు మీరు చేసేది ఏంటి? నేను బెదిరింపు ధోరణి కాదు నేను చెప్తానేది. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఎవరైతే ఈ అరాచకాలు చేశారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. ఏమన్నా ఎస్టీ పంపుతాడా మమ్మల్ని కొట్టలేదా? ఇదే హర్షవర్ధన్ రెడ్డి వచ్చి నన్ను కాదు తన్నాడు కదా అబద్ధ రాసిన వార్త. ఆ వరకు మీ తోటి విలేకరి, ఈనాడు విలేకరి ఎరిస్వామి, దళిత సామాజిక వర్గం చెందినటువంటి ఎరిస్వామిని కొట్టలేదా? నువ్వు రాశావు అబద్ధ వార్త. ఇంకా 2-3 విలేకరులను కొట్టినాడు. అదో పోలీస్ సమక్షంలోనే దాదాపు ఒక 10-15 మంది పోలీస్ సమక్షంలో విలేకరులు కొట్టినారు. అప్పుడు రాసిన వార్త మా ఏబిఎన్ రమణ పైన ఇంకా పోలీస్ కేసు నమోదు చేశారు. అప్పుడేమైంది? అలాగే అనంతపురంలో సురేష్ గారి పైన ఇంకా పోలీస్ కేసు నమోదు చేశారు. అప్పుడేం రాశావు? రేపు మధు నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? ముచ్చుకొట్టలో నువ్వు ఏమేం చేస్తున్నావు అన్ని మా దగ్గర ఉంది. అంటే పోలీసులు బెదిరిస్తావు నువ్వేమన్నా? అంటే పోలీసులు నీ మాట ఇంటే ఉందా, నీకు డబ్బులు ఇస్తా ఉందా ఓకే, లేదంటే వార్తలు రాస్తా అంటావు. మొన్న కూడా రాసావు సీఏ గురించి. గతంలో ఇదే చాలా సార్లు నువ్వు రాసినా. ఏమంటే మేము కేవలం నిన్ను పట్టించుకోవడం లేదనుకుంటున్నావు ఏమో నువ్వు రాస్తావు ఈ వార్తలన్నీ. ఈసారి మాత్రం నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. వార్తలు ఎవరన్నా కానీ రాసినా, ఇలాంటి వార్తలు ఎవరు రాసినా మేము ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటాం. ఏమైనా మేము అందరినీ అన్నాము. మేమన్నా వైసీపీ గవర్నమెంట్ లో అబద్ధం ఎవరు చేశారు? మాకు అబద్ధం చేసామని మేము అన్నాం. మిగతా వాళ్ళు ఏమని చెప్పండి. మిగతా వాళ్ళు ఎలక్షన్ చేసుకోమని మేమన్నా అర్థం చెప్తున్నామా? బంగారంగా చేసుకోవచ్చు. మేము అబద్ధం మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసుకుంటే మేము కూడా రెడీ సిద్ధంగా ఉంటాం. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఆ పొద్దు మా పైన ఎంతమంది దాడులు చేశారో గ్రామ వైద్యుగా, మండల వైద్యుగా, వార్డు వైద్యుగా కొంతమంది లిస్టు మా దగ్గర ఉంది. ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు మేము పేరు చెప్తాం. వాళ్ళు తప్ప ఎవరైనా కానీ వచ్చి ఎలక్షన్ చేసుకోవచ్చు. ఏమి మీరు అభివృద్ధి చేయలేదా? ఎలక్షన్ లో మమ్మల్ని కొట్టలేదా? ఎలక్షన్ లో మమ్మల్ని బెదిరించలేదా? ఎన్ని మాటలు మాట్లాడారా ఆ రోజు? ఎక్కడ పోయినా మీ విలేకరులు? నువ్వు ఎక్కడ పోయినా ఆ రోజు నీకు కనపరాలేదా? భద్రం చెప్తున్నా, ఇది ఒకటోసారిగా ఇదే ఫైనల్. భద్రం ఇంకోసారి రాసేటప్పుడు మాత్రం చూసుకో. ఎన్ని చేశారా 5 ఏళ్లలో? ఆడవాళ్ళు కూడా కొట్టారు, అక్రమ కేసులు పెట్టారు. అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో మీరు చేసేది ఏంది? ఒక్కొక్క డైలాగ్ ఎన్ని చెప్పారు మీరు? నామినేషన్ వేస్తే కాళ్ళు చేతులు ఇచ్చుతామా? ఎవరైనా మహిళా కౌన్సిల్ ఎవరన్నా కానీ నామినేషన్ వేసేకపోతే మీ మొగుళ్ళు మీరు ఇంటికాడ పోతానే శవాలయం వెళ్తారు. మీ తాలిబోటు జ్యోతి ఇవన్నీ మీరు ఆ రోజు మనం బెదిరించలేదా? ఆ రోజు అడిగినారా నువ్వు? ఎక్కడ పోయినా ఆ రోజు రాజ్యాల పేపర్లో నువ్వు ఈ పొద్దు నువ్వు బెదిరింపుతో అవును బెదిరిస్తాం. ఎవడైతే ఆ పొద్దు మా ఇంత అరాచకాలు చేశారో, ఎవడైతే మా పైన దాడులు చేశారో, ఎవడైతే మా పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారో ఆ నా కొడుకుని ఒక్కొక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఎవడైనా సరే, నువ్వు విలేకరైనా, నువ్వు ఎవడైనా కానీ ఈసారి మాత్రం ఇలాంటి ఏదైనా వార్తలు రాసినా మేము చెప్పే విషయం ఎవరన్నా కానీ బయట తిరిగినట్టు కానీ ఎలక్షన్ లో తిరిగినట్టు కానీ మాకు కనిపించినా కనుక ఎవరినే కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భద్రం ఈసారి నువ్వు రాసినావు, నెక్స్ట్ నీ ఇంటి దగ్గరకు వస్తాం. నీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటాం. నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. బెదిరింపులు అంటావా? అబద్ధం నువ్వు చేసేదేనా? మమ్మల్ని బెదిరించలేదా? మమ్మల్ని కొట్టలేదా? ఈడ్చీసి కొట్టినావు కదా మమ్మల్ని. ఇదే హర్షవర్ధన్ నుంచి వచ్చి మమ్మల్ని కాదు లేదా? ఎన్ని చేశారు మీరు? ఈ పొద్దు మీరు బెదిరింపు అని చెప్పి నువ్వు రాస్తావా? లేదు నీకు ఇదే మరొకసారి చెప్తా, ఇంకోసారి ఇలాంటి వార్తలు నువ్వు రాసినా లేదు. ఈసారి రాసేదే కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటా. తస్మాత్ జాగ్రత్త.